మీడియాలో మాధవీలత మీద తెలుగు మీడియాలో, అట్లనే సోషల్ మీడియాలో, ఇంగ్లీష్ మీడియాలో కూడా ఇటీవల విపరీతమైన కథనాలు, సెన్సేషన్. ఎవ్రీ డే ఏదో ఒకటి ఆవిడ గురించి రాయకుండా లేరు. కోర్స్ మీడియాకి సెన్సేషన్ కావాలి, నేను ఒప్పుకుంటాను. కానీ ఆ పేరుతోటి ఆవిడ్ని ఏదో శ్రీరామనవమికి బాణం ఎక్కుపెట్టింది కాబట్టి ఆవిడని మతవాదిగా చిత్రీకరించటం, ఆవిడకి ఒక విధంగా ఆవిడ వ్యక్తిత్వానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతున్నారేమో అని నాకు అనిపిస్తా ఉంది. అవును, నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే నేను ఆ వీడియో చూశాను. ఏదో ఒకే ఒక వీడియోలో అసలు ఇప్పుడు కింద ప్రొవిషన్ జరుగుతుంది. ఆ సందర్భం ఏంటి? శ్రీరామనవమి. శ్రీరామనవమికి రాముడు బాణం వేసేది ఇమాజినరీగా. ఆవిడ క్లాసికల్ డాన్సర్. ఆవిడ ఇమాజినరీగా చేసినటువంటి దాన్ని ఇది మసీదుకి ఎక్కిపెట్టారని చెప్పి తర్వాత దీన్ని ఒకటి సృష్టించి ఆ టైంలో ఏదో ఒక వీడియో సెలెక్టివ్గా తీసి, కాబట్టి ఇది ఖచ్చితంగా మసీదు మీదే ఎక్కుపెట్టారనేటువంటి భావన తీసుకురావటం, ముఖ్యంగా మీడియా ఇటువంటి రెచ్చగొట్టడం అనేది హిందూ ముస్లిం మత ద్వేషాలని పెంచటం కాదా అని నేను అడుగుతున్నాను. ఎవరో చేశారంటే ఓవైసీ అంటే నేను అర్థం చేసుకుంటాను. మీడియా ఎందుకు ఇట్లా చేస్తా ఉంది? అంటే ఓవైసీ మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఒక్కటి చెప్పండి, ఆవిడేమో మతవాదట. ఎక్కడ నేను ఇంతవరకు మాధవీలత ఒక ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా కానీ, మతానికి వ్యతిరేకంగా కానీ ఆవిడ మాట్లాడిన దాఖలు ఎట్లా ఉన్నాయో నాకు తెలియదు. ఆవిడ హిందూయిజాన్ని గురించి చెప్తుంది. తప్పే ఉంది దానికి? హిందూయిజాన్ని గురించి ఆవిడకు భక్తి ఎక్కువ కాబట్టి దాని గురించి చెప్తుంది, దాని గురించి ఆచరిస్తుంది. అంతేగాని ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడింది ఆవిడ? ఎక్కడ మాట్లాడింది? ఒక బాణం శ్రీరామనవమి సందర్భంగా సంధించిన ఇమాజినరీ బాణాన్ని దూసుకుపెట్టి ఆవిడనేమో మతవాది, దాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని రెచ్చగొట్టుకొని తన ముస్లిమ్స్ అందరినీ తన వైపు తిప్పుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి ఓవైసీ ఏమో సెక్యులర్ వాదినా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామండి మనం? ఓవైసీ సెక్యులర్ ఎట్లా అవుతాడు? ఆయన ఏ రోజు కూడా వాళ్ళ మతాన్ని పోలరైజ్ చేసుకునే ఓట్లు తెచ్చుకున్నాడే. ఆయనేమో సెక్యులర్ వాదట, మాధవీలత ఏమో మతవాదట. నేను ఎందుకంటే నేను అవన్నీ చూశాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఆవిడ నిజంగా చెప్పాలంటే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి అణగారిన మహిళల కోసం కృషి చేస్తూ ఉంది. ఎలక్షన్ కోసం ఇవాళ చేయట్లేదు, ఆవిడ ఎన్‌జీఓ పెట్టుకొని చేస్తా ఉంది. మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, అరబ్ షేకులు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవటాలు, వీటన్నిటినీ ఆవిడ తీసుకొని ఆవిడ ప్రచారం చేస్తమే కాకుండా ఆవిడ దాని మీద వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంటే, ఆవిడ ముస్లింలకు వ్యతిరేకమని చిత్రీకరించడానికి ఓవైసీ ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు? మొట్టమొదటిసారి ఓవైసీకి భయం పట్టుకుంది. ఎందుకనంటే ఆయన మరి కంటిన్యూస్‌గా ఎలక్ట్ అవుతున్నప్పుడు పక్క నియోజకవర్గాలు చూసుకున్నప్పుడు పాత బస్తీ ఆ పద్ధతుల్లో అభివృద్ధి కాలేదు అంటే అక్కడున్న ఎంపీ, ఎమ్మెల్యేలే కారణమవుతారు కదా! అందుకోసం అని చెప్పి ఆయనకి ఇష్యూను ప్రజల సమస్యల నుంచి డైవర్ట్ చేయటానికి మాధవీలత ముస్లింలకు వ్యతిరేకం అనే ప్రచారాన్ని మొదలుపెట్టాడు. మీడియా ఎందుకు ఈ ట్రాప్‌లో పడుతుంది? ట్రాప్‌లో పడుతుందా? సహజంగా తెలుగు మీడియా బీజేపీకి వ్యతిరేకం కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకొని మీడియాని మాధవీలతని దెబ్బతీయటానికి, బీజేపీని దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది టైం చెప్పాలి దీనికి ఆన్సరు. కానీ ఆవిడ చాలా క్లారిటీగా ఉంది. నేను ఒక మసీదుని చూసి బాణాన్ని ఎక్కుపెట్టలేదు. కింద వాళ్ళ ఉత్సాహం శ్రీరామనవమి కాబట్టి బాణాన్ని చేసి అది చూపించమంటే ఆ పోస్చర్ నేను క్లాసికల్ డాన్సర్‌ని. అది ఆవిడ చెప్పేది. దాన్ని అనవసరమైన భూతద్దంలో పెట్టి పెద్దది చేయటం అనేది మీడియా అంత సబబుగా నాకు అనిపించట్లేదు. సరే, ఇప్పుడు అసలు రాజకీయానికి వద్దాం. మాధవీలత గెలుస్తుందా? లేదా? ఎక్కువ మందిలో ఉన్నటువంటి ఆహ్, ఆ ఆరాటం ఇది. అసలు అంటే ఆలోచన ఏంటంటే తెలుసుకోవాలని క్యూరియాసిటీ. కానీ అసలు మాధవీలత పోటీ చేస్తున్న హైదరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయండి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా మీకు ఒక్కటి తప్పితే మిగతా 6 ఎంఐఎం గెలిచింది. ఒకే ఒక్కటి గోషామహల్ బీజేపీ గెలిచింది. మరి కనీసం రన్నర్ అప్ వచ్చిందా అని చూస్తే
రెండిట్లోనే రన్నర్ అప్ వచ్చింది. ఏది బీజేపీ. ఒకటి కారవాన్‌లో వచ్చింది. రెండోది చార్మినార్‌లో వచ్చింది. ఇంకెక్కడ రాలేదు. థర్డ్ మూడిట్లో థర్డ్ పార్టీగా వచ్చింది. ఒక దాంట్లో నాలుగోదిగా వచ్చింది. సో, కాబట్టి నేను ఏ విధంగా మరి ఈ ఓటింగ్ ప్యాటర్న్ గనక నేను చూసేటట్టయితే మాత్రం కష్టమేననిపిస్తుంది. ఆవిడ ఒకటి, ఒకటి వాస్తవం ఏంటంటే ఓవైసీకి తగ్గ పర్సనాలిటీ కూడా ఇన్నాళ్ళ నుంచి దొరకలేదు. మీకు గుర్తునే ఉంటది. 90స్‌లో ఒకసారి వెంకయ్య నాయుడు పోటీ చేశాడు. ఈ అసదుద్దీన్ ఓవైసీ నాన్న సుల్తానుద్దీన్ ఓవైసీ మీద వెంకయ్య నాయుడు పోటీ చేశాడు. వెంకయ్య నాయుడు లాంటి అప్పుడు మరి ఆయన ఫెరోషియస్ లీడర్ బీజేపీకి. ఆయన పోటీ చేసిన తర్వాత ఇంకెవరు పోటీ చేయలేదు. అంత పెద్ద లీడర్స్ ఎవరు పోటీ చేయాల. ఇవాళ మొట్టమొదటిసారి ఒక ఫోకస్డ్ లీడర్ అనేది హైదరాబాద్ నియోజకవర్గంలో పోటీకి పెట్టగలిగింది బీజేపీ. ఆవిడ బీజేపీయా కాదా పక్కన పర్సనాలిటీ ఒక విధంగా డామినేటింగ్ పర్సనాలిటీగా ఉంది. ఓవైసీకి వ్యతిరేకంగా ధీటైన ప్రచారం చేయగలిగినటువంటి వ్యక్తిగా ఉంది. ఆవిడ పాత బస్తీకి వెళ్తుంది. ఆవిడ ముస్లింలోకి వెళ్ళి ప్రచారం చేస్తుంది. హిందువుల్లో ప్రచారం చేస్తుంది. ఎక్కడ ఏమీ మొహమాట పడకుండా ప్రచారం చేయగలుగుతుంది ఆవిడ. అందుకని అందరికీ ఈవిడ గెలుస్తుందేమోనని నేను కానీ లెక్కలు చూస్తుంటే నాకైతే అనిపించట్లేదు. ఏందంటే ఒకే ఒక్క కోణంలో నాకు అనిపిస్తా ఉంది. ఏంటంటే ఆవిడ గెలవాలంటే ఒకే ఒక్కటి. ఏందంటే 59% మంది ముస్లిమ్స్ అండి. సుమారు 60% వేసుకోండి. మరి వీళ్ళల్లో ఒక సెక్షన్ గనక ఆవిడకి వెయ్యకుండా ఆవిడ గెలిచే అవకాశమే లేదు. 60% ఉన్నప్పుడు మెజారిటీ కమ్యూనిటీ అది అక్కడ. సో, కాబట్టి ఆ 60%లో ఎంత మేర మాధవీలతకి పడతాయి. ఆవిడ ముస్లిం మహిళల్లో పనిచేస్తుంది కాబట్టి, పడతాయి అనే భయంతోనే ఇవాళ ఆవిడ ముస్లిం వ్యతిరేకని ఓవైసీ చిత్రీకరించడం జరిగింది. అంటే మొట్టమొదటిసారి ఓవైసీ భయపడ్డాడు. అదివరకు అసలు ఇగ్నోర్ చేసేవాడు. పట్టించుకునేవాడు కాదు. రెండో కారణం ఏందంటే నాకనిపిస్తుంది రాజకీయ కారణం కనపడుతుంది ఇక్కడ. ఏందంటే పోయినసారి ఎన్నికలు జరిగి ఈ మధ్యే కదా అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌లోనే కదా! దాంట్లో ఎంబీటీ రెండో స్థానంలో వచ్చిందండి ఏకత్పురాలో. బాగా పడ్డాయి వాళ్ళకి. దాదాపుగా తేడా చాలా తక్కువుంది. ఎందుకంటే 46,000 ఎంఐఎంకొస్తే ఎంబీటీకి 45,000 చిల్లరొచ్చింది. కొద్ది తేడాతోటి ఓడిపోయింది. మరి ఈసారి వాళ్ళు పోటీ చేస్తున్నారో లేదో నాకు తెలీదు. మరి పోటీ చేసినా మరి లోక్‌సభకొచ్చేసరికి ఓటేస్తారా లేదు వాళ్ళకి అదొకటి చూడాలి. అంతకన్నా ముఖ్యంగా 7 నియోజకవర్గాల్లో ఎంతో కొంత పోటీ చేస్తే ఓట్లు పడేది కాంగ్రెస్‌కి, బీఆర్ఎస్‌కి. ఏం చేసింది? బీఆర్ఎస్ ఇంకొక హిందూని పోటీ పెట్టించింది. అంటే అది ఎప్పుడు చేసే పని. ఎంఐఎంకి హెల్ప్ చేస్తా ఉంటది ఎప్పుడు కూడా. అది తెలిసిందే. మరి కాంగ్రెస్ ఏం చేస్తుందో మొట్టమొదటిసారి చూస్తా ఉంటే, కాంగ్రెస్ కూడా ఎంఐఎంకి పరోక్షంగా మద్దతిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకనంటే ఈ రోజు వరకి క్యాండిడేట్‌ని అనౌన్స్ చేయల. అంటే నేను నైట్ ఇక్కడ చేస్తున్నాను కాబట్టి పొద్దున్నే మా వీడియో అక్కడ హ్మ్, రిలీజ్ చేస్తారు. అంటే అప్పటికి లాస్ట్ డేకి ఒకవేళ కాంగ్రెస్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. నేను కాదనట్లేదు. కానీ ఇప్పటికీ అసలు ఇప్పటిదాకా ప్రచారమే చేయలేదు. ఒక సీరియస్ క్యాండిడేట్‌ని పెట్టకుండా అంటే లోపాయకారి ఒప్పందం రేవంత్ రెడ్డి, ఓవైసీ చేసుకున్నారా అనే సందేహాలు చాలా మందికొస్తున్నాయి. హైకమాండ్‌కి తెలియకుండా జరిగిందంటే తెలిసే జరిగి గూడా ఉండొచ్చు. ఎందుకంటే లండన్‌లో అక్బరుద్దీన్ ఓవైసీ ఎళ్లి రేవంత్ రెడ్డిని కలవటం, తర్వాత ఇక్కడ నియోజకవర్గాల్లో ఎంఐఎం రేవంత్ రెడ్డిని పిలిచి ఇనాగ్యురేట్ చేయించుకోవటం, కొంచెం వాళ్ళకి మధ్యలో సఖ్యత నడుస్తుందనేది చాలామంది అనుకుంటున్నటువంటి అభిప్రాయం. కాంగ్రెస్ గనక సీరియస్‌గా తీసుకొని హైదరాబాద్ నియోజకవర్గంలో గనక పోటీ చేసేటట్టయితే మాధవీలత గెలిచే అవకాశాలుంటాయి. సీరియస్‌గా గనక కాంగ్రెస్ తీసుకోకుండా ఎంఐఎంతో మిలాఖత్ అయితే మాత్రం మాధవీలతకి అవకాశాలు ఉండవనేది నాకనిపిస్తుంది. సింపుల్ పాయింట్ ఇది. ఎందుకని చెప్పాను కదా! 60%లో కొంతమంది ఓట్లు చీలకుండా పడవు. అది కాంగ్రెస్ ఎవరిని పెట్టబోతుంది? మరి అది చూడాలి. బీఆర్ఎస్ కావాలని చెప్పి ఒకరిని పెట్టింది. అది ఎంఐఎంకి హెల్ప్ చేయడానికి పెట్టిందనేది అర్థమైపోతా ఉంది. కాబట్టి నా పాయింట్ ఏందంటే ఒకటి ముస్లిం ఓట్లలో ఏ మేరకు ఆహ్, చీలిక వస్తుంది? ఈవిడకి పడే ఎన్ని? అది కూడా ఇంపార్టెంట్. ఈవిడ
ఏమైనా చీల్చుకొని ఈవిడ వైపు తెచ్చుకోగలుగుతుందా? ఒకవేళ ఈవిడ వైపు రాకపోతే కాంగ్రెస్ పోటీ చేస్తే వాళ్ళకి కొన్ని ఓట్లు పడతాయా? రెండోది అసలు హిందూ ఓట్స్ కూడా టోటల్‌గా ఈవిడ వైపు పోలరైజ్ అవుతాయా అంటే అది కూడా చెప్పలేం. ఇప్పుడు బీఆర్ఎస్ హిందూ క్యాండిడేట్‌ని పెట్టింది. సో, కాబట్టి ఎన్ని చెప్పినా ఓవైసీ ప్రతిసారి గెలవటానికి ఒక కారణం ఏందంటే ముస్లిం ఓట్ పోలరైజేషన్. హిందూ ఓటు డివిజన్. ఈ 2 అంటే నేను ఆటిని గురించి మాట్లాడాలనేది నాకు ఇష్టం లేదు. కాకపోతే ఇది వాస్తవం. కాబట్టి గ్రౌండ్ రియాలిటీ ఇది కాబట్టి. ఇప్పుడు కూడా దానికి భిన్నంగా జరక్కపోయేటట్టయితే మాత్రం మాధవీలత గెలవటం అనేది కష్టమనేది నాకనిపిస్తుంది. అయితే గట్టి పోటీ మాత్రం ఇస్తుందనేది మాత్రం నిజం. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.